ఓం సిద్ధి వినాయక, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై సుబ్రహ్మణ్య స్వామి సంకల్ప బలం. 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల మీనరాశి గురించి తెలుసుకుంది. ఈ మీనరాశి వల్ల వాళ్ళ విధానము, ఆలోచనలు, నడవడికలు, గుణాలు, బుద్ధులు, ప్రవర్తనలు, ప్రతిష్టమైన ఒక ఆలోచనలు, ఏకదాటిగా ఉండే ఒక దైవ బలంతో కూడుకున్న దైవ సంకల్ప బలాలు ఎలా ఉంటాయంటే, ముందు దీనికంటే ఆదాయము, ఖర్చు, అవమానము, రాజపూజితము, మంచి చెడులు, ఈ నాలుగు దిక్కుల్లాగా ఉంటాయి. ఈ రాశి గల్ల వాళ్ళలో, ఈ మీన రాశి గల్ల వాళ్ళలో ఆదాయము 14, ఖర్చు 11, రాజపూజితం 7, అవమానం 2. ఈ విధంగా వీళ్ళకి కొన్ని పూర్వపాద నక్షత్రము, రేవతి నక్షత్ర సంకల్ప బలంలో 1, 2, 3 పాదాలు యందు దివ్యంగా వీళ్ళకి దైవ సంకల్ప బలం ముందుగా కూడుకుంటుంది. రెండోది, వీళ్ళు సొంత నిర్ణయాలను బట్టి వీళ్ళు సాధించాలని ఒక తాపత్రత ఎక్కువగా ముందడుగులో ఉంటుంది ఈ రాశి గల వారికి. గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి మెరుగ్గా నిలబడి కొన్ని సంసార విషయంలో గొడవలు కానీ, లేకుంటే కుటుంబంలో అన్నదమ్ముల ఐక్యత మధ్య బలములో కానీ, తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ అనురాగాలకు కానీ ఈ సంవత్సరం మెరుగ్గా కనబడుతుంది. అయితే వీళ్ళు చేయాల్సిందంతా ఏంద్రా అంటే మౌనంగా ఉండడమే. మౌనం కొన్ని విషయాల్లో అంగీకారం కాదు, కొన్ని విషయాల్లో మౌనం అవసరము, దాని సంకల్ప బలం కూడా. ఎందుకంటే ఎదుటివాడి విధానంలో ఉన్న లక్ష్యాన్ని తెలుసుకోవాలంటే దానికి ఆపోజిట్గా ఉండేవాడి మౌనమే వాడిలో ఉన్న ఉద్రిక్తతని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రాశి గల్ల వారిలో ఎంత నిదానంగా ప్రయత్నిస్తే, ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా దాన్ని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా నిలబడి కుటుంబం భవిష్యత్తులో మంచి మార్గాలు, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగ బలము, మంచి వ్యవసాయ బలము, మంచి అధికార బలము కూడుకొని ఒక దారికి ముందుకు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యకాలం నుంచి కొన్ని అప్పుల బాధలు, మానసికమైన బాధలు, లేనిపోని ఇబ్బందులు, చెప్పుడు మాటలు నమ్ముకొని చెడిపోయిన ఒక చికాకులు, ఇవన్నీ వీళ్ళ రాశిలో ఎదురుపడుతూనే ఉన్నాయి. వాటన్నిటిని అనగదొక్కుంటూ రావాలి, మనసు మర్చిపోతూ రావాలి. భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏందో తెలుసా? మానవాళికి మర్చిపోవడం. అంటే గతాన్ని మర్చిపోయిన వాడికి, జరిగింది మర్చిపోయిన వాడికి కొత్త ప్రయత్నాలు గుర్తుకొస్తాయి. దాని సమయం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. దాన్నే మనసులో పెట్టుకొని ముందుకు పోతే మనిషి ముందుకు రాలేడు, మనుగడ సాధించలేడు. కుటుంబంలో ఏ ఒక్క కార్యం వచ్చినా కూడా ఎదుర్కోలేడు. ఆ ఎదుర్కొనే ధైర్యము, సాహసము భగవంతుడు ఈ మీనరాశి గల వారికి గట్టిగానే ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయం పడితే ఆ సమయంలో మనం ఆ మాటను వాడినా, ఆ పనులు చేసినా దానివల్ల ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుని మనం అడుగు ముందుకు వేయాలి. ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. ఆ కార్యదర్శకుడికి కావాలి, ఆ కార్యాధికారిలో నిలబడాలి. ఇవన్నీ నిలబడాలి అంటే మనిషి లక్ష్యం వైపే నడవాలి, తన గమ్యాన్నే ఎంచుకోవాలి. ఈ మధ్యలో చెడు భూతాల లాంటి వైబ్రేషన్గా వచ్చే చెడు గండాలు ఎన్నో ఉంటాయి. వీటినన్నిటిని పట్టించుకోకూడదు. నెగిటివ్తో కూడుకున్న ఆ నెగిటివ్ ఒక ప్రభావాల నుంచి కూడా మానవుల తప్పిదం ద్వారా కూడా మన చెవిలో పడుతుంటాయి. వాటన్నిటిని జీరోగా చూడాలి. మనం కోరుకున్నది ఏమిటి? మన లక్ష్యం, మనం అనుకున్న పని, దాన్ని సాధించి 10 మందిలోనూ నిలబడాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా గత సంకల్పాన్ని మర్చిపోయి రేపు
వర్తమానాన్ని భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. గతాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకో భవిష్యత్తులో జీరోనే. అదేవిధంగా ఈ రాశి గల్లవారిలో ఆడవారు, మగవారు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కొన్ని సమస్యలు ఉంటాయి. వీళ్ళందరికీ సమస్య పరిష్కారం కావాలంటే దానికి మీరు ముందు ఎంచుకునే ఒక నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. మీరు ఏ దారి ఎంచుకుంటారో ఆ దారి వైపే నడవాలి. దాని తర్వాత మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దానికి పరిష్కారాలు ఉన్నాయి. దానికి ఒక సమయము ఏర్పడుతుంది. దాన్ని ఉద్దేశపరంగా కాకోకుండా కూడా ఆ సమస్యకి పరిష్కారం చేసి పక్కదారి పట్టించే ఒక మార్గం కూడా మనం చేయవచ్చు. అలా కాకోకుండా అధికారంలో ఉన్నామని చెప్పేసి, సంపాదన ఉందని చెప్పేసి చెప్పుడు మాటలు విని తప్పుడు దారిలో పోయి లేనిపోని అని తెచ్చి మీదేసుకొని కుటుంబంలో మొత్తానికి దూరం కావద్దు. అలా అయినందువల్ల ఎంతో మంది సంసారాలు వీధిన పడ్డాయి. కాబట్టి మీ రాశి గల్లవారు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా ఒకటే మనసుతో ఒకటే గమ్యాన్ని చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని ముందుకు నెట్టుకొని పోతే ఖచ్చితంగా భగవంతుడు మీకు సరిపడే సంపద, సరిపడే తెలివితేటలు, సరిపడే ఆరోగ్యము, సంపూర్ణమైన భవిష్యత్తు వీటన్నిటినీ పంచభూతాల సాక్షిగా మీకు అందిస్తాడు. ఈ భగవంతుడి సంకల్పంలో మనం కోరుకునేది ముఖ్యంగా మనిషి ఆరోగ్య బలం, తర్వాత భవిష్యత్తులో మంచి బతుకు తెరువు, తర్వాత మంచి లైఫ్ పార్ట్నరు, తర్వాత జీవితాంతకాలం మనకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కొనేంత మనోధైర్యం. ఈ 5 పంచభూతాలు లాంటి మనకి నిత్యం మనకి అవసరమైన వస్తువులు. దానికి తగినట్టుగా మనం ప్రయత్నించుకొని ముందు అడిగేయాలి, తొందరపడి చేయొద్దు. అదేవిధంగా ఈ మీనరాశి గల వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నూతన వాహనాలు, నూతన ప్లాట్లు, గృహ నిర్మాణాలు, తర్వాత నూతన వ్యక్తులతో పరిచయాలు, మంచి సంకల్ప బలాలు, భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు వస్తాయి. ఆ కార్యక్రమాల వల్ల కూడా వీళ్ళకి ఒక గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని ఎప్పటికీ ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు, సంపూర్ణమైన మార్గం దొరుకుతుందని సర్వే జనా సుఖనో భవంతు, అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనిషి జీవితం చాలా గొప్పది. ఈ మానవ జన్మ మనకి మిగిల్చడం భగవంతుడిచ్చిన మనకు వరం. ఈ వరాల్లో మనకి కష్టాలు చాలా వస్తుంటాయి. ముందుగా మన భవిష్యత్తు వాడిని మనం తెలుసుకోవాలి. అయితే రాశి ఫలితాలు, గణిత శాస్త్రం, గవ్వల శాస్త్రం, ఫేస్ రీడింగు, హస్తరేఖలు, ఈ శాస్త్రం అంతా మనిషి మానవాళికి ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేవి. దీంట్లో కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది విలేజ్లో ఉండే వాళ్ళ కాడి నుంచి విదేశాల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో కూడుకొని ఉంటారు. ఈ సమస్యలన్నిటికీ కొంతమందికి పరిష్కారం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మనిషికి ముఖ్యంగా బ్రతుకు తెరువు అంటే ఉద్యోగము, తర్వాత వాళ్ళకి లైఫ్ పార్ట్నరు, జీవితంలో మంచి సంతానము, 10 మందిలో మంచి పేరు సంపాదించి పెట్టే ఒక గౌరవ మర్యాద, ఇవన్నీ మనిషికి దక్కడం కోసం మనిషి పోరాడుతుంటాడు. అయితే వీళ్ళకి కొన్ని దోష బలాలు ఉంటాయి. అవి కొంతమందికి తెలియవు. అది నక్షత్ర బలాల నుంచి, పుట్టిన టైమింగ్ నుంచి వస్తుంటది, కొంతవరకు వాళ్ళ పేరు బలాల నుంచి వస్తుంటది, కొంతవరకు నడుచుకుంటూ పోయే విధానాన్ని బట్టి మనిషి గ్రహస్థితులు అన్ని సంభవిస్తాయి. అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు. మొదటిది నరదృష్టి, రెండవది నాగదోషం, శని దోషం, గ్రహస్థితుల దోషం, ప్రయోగ బంధన, చాతబడి,
చికాకులు, తర్వాత మానసికంగా ఆరోగ్యపరంగా దెబ్బతినే సమస్యలు, ఉద్యోగపరంగా చేయలేకుండా ఉన్నవారికి, ఉద్యోగం దొరకకుండా పోయిన వారికి, పని విషయంలో ఎంతవరకు నష్టం వచ్చి, కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలతో కూడుకొని, కొంతమంది మనుషులు విధానాలు కూడా నడవడికల వల్ల కూడా మానవాళికి దెబ్బతగులుతుంది. వీటన్నిటిని గుర్తుంచుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సరైన పరిష్కారం అందిస్తా. రెండోది ఏంటంటే, దీంట్లో ఏముందులే, ఎప్పుడు జరిగేదే కదా, ఎప్పుడు రాశిలో ఉండేదే కదా, ఎప్పుడు మన అదృష్టం ఇలాగనే ఉంటుంది కదా అని చెప్పి మీరు అశ్రద్ధతో ఏది చేయొద్దు. సమయం చాలా విలువైనది. ఆ సమయం కొంతవరకు కేటాయించేట్టుగైతే ఖచ్చితంగా రేపు మీరు కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాన్ని మీకు నేను చెప్పగలుగుతాను. సరైన భవిష్యత్తు మార్గాన్ని మీకు చూపగలిగే మార్గం చెప్తాను నీకు. అదేవిధంగా మీరు ఏ ఒక్క పరిష్కారం గురించైనా, ఏ ఒక్క సమస్యతోనైనా బాధపడుతుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉంటే మీరు దగ్గరలోను, లేదు మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చి కూడా నేను ఆ ఒక్క పరిష్కారాన్ని, ప్రాబ్లాన్ని దాన్ని చూసి మీకు ఆ పరిష్కారం చేయగలుగుతా. ఒక్కసారి మీరందరూ నేను ఇచ్చే ఈ నెంబర్ని, కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.